6వ తరగతి పుస్తకంలో లింగములు అనే అంశం ఉంది. దాని గురించి చూద్దాం. గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీపులు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. పై వాక్యాలలో గీత, లత, ప్రదీపు, సందీపు, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటాం. ప్రదీపు, సందీపు, నాన్న అనేవి పురుషులకు అంటే మగవారికి చెందిన పదాలు కాబట్టి ఇట్లాంటి పదాలను పుంలింగ పదాలు అంటాం. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ స్త్రీలను కానీ సూచించవు. అట్లాంటి పదాలను నపుంసక లింగాలు అని చెప్తాము. సో దీని ప్రకారం ఏంటంటే పురుషవాచక శబ్దాలని పుంలింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండూ కాని వాటంటే మానవ సంబంధం కాని వాటంటే అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసక లింగాలని పదాలను మనం చెప్తాము. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. పేరాలను పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలను గుర్తించే. సునీత అంటే స్త్రీలింగ పదం. ఉదయాన్నే నిద్రలేచి సమయానికి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. అంటే ఇక్కడ చూడండి, స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాలు, నపుంసకలింగ పదాలు చూడండి. సురేష్ అనేది పుంలింగ పదం, సునీత అనేది స్త్రీలింగ పదం. సునీతకు వినిపించారని సునీత అనేది స్త్రీలింగ పదం. ఈ కథలో కుందేలు అనేది నపుంసకలింగం. చెట్టు చొర్రలో తన పిల్లలతో ఆడుకునే సన్నివేశంతో పాటు కుందేలు, ముంగీస అనేవి కూడా నపుంసకలింగాలే. స్నేహం చేయడం కూడా బాగా నచ్చిందని సునీత తన స్నేహితురాలితో చెప్పింది. అంతేకాదు ఈ కథను తన అన్నయ్య ఏంటి, అన్నయ్య గోపాల్ అనేది పుంలింగ పదం. కథ బాగుందని అందరూ కూడా సురేష్ను మెచ్చుకున్నారు. సురేష్ అంటే ఇది కూడా పుంలింగ పదం. ఓకేనా? స్త్రీలింగ పదం, పుంలింగ పదం, నపుంసకలింగ పదాలను మనం చూస్తాము. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ మనకు సూక్తి ఉంది. ఏంటి? ప్రకృతి తల్లి లాంటిది, ఒక్కోసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకొని లాలిస్తుంది.